హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఇప్పుడు వచ్చేసి గుంటూరు మార్కెట్ అయితే చూపెడుతున్నాను. ఇక్కడ మీకు పళ్ళ మార్కెట్, కూరగాయల మార్కెట్ రెండు ఇక్కడేనండి మాకు బస్సు లాగేది. ఇక బెంచీలు అన్ని చూసారా? ఈ బెంచీల దగ్గర అందరూ కూర్చొని ఉన్నారు చూసారా? మొత్తం ఇక్కడే ఇక పల్లెటూరు బస్సు మొత్తం ఇక్కడే ఆగుతాయి. ఇక అక్కడే కూర్చొని ఉండాలి. అక్కడ ఏ బస్సు వస్తే ఆ బస్సు చెప్తా ఉంటారు. ఇక వచ్చిందాన్ని బట్టి మనకు టైం అర్థమైంది కాబట్టి కూరగాయలు కొనుక్కునే వాళ్ళు కూరగాయలు కొనుక్కుంటారు, పళ్ళు కొనుక్కునే వాళ్ళు పళ్ళు కొనుక్కుంటారు. ఇక ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కుంటా ఉంటారు. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి, పువ్వులు, కూరగాయలు, నిమ్మకాయలు, ఏంది మళ్ళీ మనం తినేవి కానీ ఏ అయినా సరే మనకు అన్ని చక్కగా దొరుకుతాయి. ఇక్కడ దొరకని అంటే ఏం లేదు. లోపల మార్కెట్ అండి ఇదంతా. మీకు బయట కనపడేది, ఇంకా లోపల చాలా మార్కెట్ ఉంది, పెద్దది మార్కెట్. ఇది నేను మొత్తం బయట చూపెడుతున్నాను అనమాట. ఇది మొత్తం బయట. ఇటు వచ్చినాక కొంచెం హార్టికల్ బళ్ళు అవన్నీ పెట్టి అమ్ముతా ఉంటారండి. ఇక అదండి, మార్కెట్ దాటి అయితే వచ్చేసాం. దాటి ఇప్పుడు మనం రన్నింగ్ తిరుగుతున్నాం కదా, తిరిగేది పాత బస్ స్టాండ్ వెళ్తున్నాం. పాత బస్ స్టాండ్ వెళ్ళే దారిలో బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, మనం లగేజ్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ దొరుకుతాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం చందనా బెదర్స్ అండి. ఇదిగోండి చందనా బెదర్స్ పక్కనేమో ఈ చందనా బెదర్స్ ఎదురేమో